అండ్ మేమందరం టీచ్ ఫర్ చేంజ్ అని ఒక ఈవెంట్ చేసాము. ఆ ఈవెంట్‌కి అప్పటి వరకు ఒక ఎనర్జీ ఒకలా ఉండేది. సంథింగ్ వాస్ మిస్సింగ్. చెప్పాను కదా! ఒక తుఫాన్‌లో వచ్చాడు మనోజ్ అన్న ఆ రోజు. అప్పటి వరకు లక్ష్మక్క వాస్ లైక్ కొంచెం అటు ఇటు డీలా ద మూమెంట్ షీ సా యూ షీ బ్రోక్ డౌన్ అండ్ ఇట్ వాస్ లైక్ మా అందరికీ ఒక ఎనర్జీ ఇచ్చారు మీరు ఆ రోజు వచ్చి. నేను అక్కని దూరం పెట్టేశాను ఇన్ని గొడవల్లో. నువ్వు రాకు, అక్క ఫోన్ చేసి మనం కామంటే నువ్వు నాతో మాట్లాడికి ఎవరితో మాట్లాడు, వాళ్ళు చెప్పింది నాకు చెప్పకు, నేను చెప్పింది చెప్పకు, అసలు నాతో మాట్లాడకు అని అక్కని దూరం పెట్టేశారు. నువ్వు హైదరాబాద్కి కూడా రాకు, హైదరాబాద్కి వచ్చింది గొడవ అయింది, నువ్వు వెళ్ళిపోక ఏమాత్రం మర్యాద ఉన్నా, నీకు సంబంధం లేని గొడవ ఇది, నువ్వు బయట ఉండు. ఇప్పుడు నీ జోలికి వస్తే అది మళ్ళీ వేరేలా మారుతుంది, మళ్ళీ నేను బయటకు వస్తాను, ఇవన్నీ అవుతాయి, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. సో అలా ఉన్నాను. ఆ రోజు నేను వస్తానా రాదో అని తెలియదు అక్కకి. ఆ రోజు మా అక్క కోసం రానా నేను సో వచ్చాను. తనకు కూడా ఎన్ని రోజులు నేనేమైపోతాను నేను ఎమోషనల్ అని తను భయపడుతుంది. దేవుడి దయ వల్ల నా కూతురు కొడుకు ఇచ్చిన ధైర్యం, ఐఎమ్ స్ట్రాంగ్. అండ్ ఆ టైంలో నా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీ నుంచి, ప్రతి ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రతి ఒక్క యాక్టర్ కానీ నాకు ఫోన్ చేసి ఇచ్చిన ధైర్యం, ఇట్స్ రియలీ కొండంత అండది.